ప్రపంచము దేవుడు కలుగజేసిన సృష్టి యొక్క గొప్పతనము ఎదుట మన సైజు కానీ, మనం ఆక్యుపై చేసే స్థానం కానీ, ప్రపంచంలో స్పేస్ కానీ చాలా. కానీ ఆశ్చర్యం ఏంటంటే, అంత గొప్ప సృష్టిని కలుగజేసిన దేవుడు ఆ సృష్టిలో చాలా చిన్న స్థానమే మనది కానీ సైజు పరంగా. కానీ దేవుని హృదయంలో మన స్థానం మాత్రం చాలా గొప్పదండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సృష్టి అంతా నోటి మాటతో చేశారు, మనల్ని మాత్రం తన చేతితో, తన రూపంలో, తన పోలికలో కలుగజేశాడు. అందుకని ఎప్పుడు ప్రభుని స్తుతించాలి. అద్దం ముందు నిలబడినా, కొన్నిసార్లు కొంతమందికి అద్దం ముందు నిలబడితే టైం సరిపోదు. టైం అలా గుర్తు చేయాలి, టైం అవుతుంది, బస్సు వెళ్ళిపోద్ది, ట్రైన్ వెళ్ళిపోద్ది, ఆఫీస్ టైము. ఎందుకంటే పరవశించిపోతూ ఉంటారు, అబ్బా ఇంత బాగున్నాను. నిన్ను నువ్వు చూసుకొని ఆనందపడుతున్న ప్రతిసారి నీ సృష్టికర్త నువ్వు స్తుతించాలి. అయ్యా, నన్ను ఇంత చక్కగా నువ్వు నాకు ఈ చక్కని రూపిచ్చావయ్యా, నాకు అవయవాలన్నీ నువ్వు ఇచ్చావు ప్రభా, నన్ను నువ్వు కలుగచేసావయ్యా, నీ హస్తములు నన్ను రూపించినాయి, తల్లి గర్భంలో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నిర్ణయింపబడిన దినములలో ఒక్కటైనా గడవక ముందే నా దినములన్నీ నీ గ్రంథంలో. ఎంత ప్రేమండి దేవునికి. దావీదు అదే అంటున్నాడు, నీ సృష్టినంతా చూసినప్పుడు నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఇంతగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభా, నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు మమ్మల్ని గురించి, నువ్వు ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావా. దావీదు యొక్క తగ్గింపు. మూడవదిగా మనం చూసినట్లయితే నిర్గమకాండం 32వ అధ్యాయము 11-12 వచనాల్లో భక్తుడైన మోషే దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన. నిర్గమకాండము 32వ అధ్యాయంలో సీనాయి కొండ మీద నుండి క్రిందకి రావడానికి మోషే ఆలస్యం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి ఒక బంగారు దూడను చేసుకోవాలని వారు నిర్ణయించుకొని, వారి దగ్గర ఉన్న బంగారు ఆభరణాలన్నీ ఇచ్చినప్పుడు పోత పోసిన ఒక దూడను చేసుకొని, నీవే మా దేవుడని వారు ఒక బంగారు దూడను ఆరాధించడం ప్రారంభించినప్పుడు మోషే చాలా అప్సెట్ అయిపోతాడండి. మోషే తట్టుకోలేకపోతాడు. దేవునికి చెందవలసిన మహిమ ఒక బంగారు దూడకి ఎలా ఇస్తున్నారని మోషేనే తట్టుకోలేకపోయాడంటే, సృష్టికర్త అయిన దేవుడు, ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు అసలు తట్టుకోలేకపోయాడు. దేవుడు అసలు తట్టుకోలేనిదంటూ ఏదైనా ఉందంటే అదేంటంటే, ఆయన స్థానాన్ని ఇంకెవ్వరికైనా ఇచ్చామంటే ఖబర్దార్, అంతే, జాగ్రత్త, వెంటనే చూపిస్తారు. అది భర్తకిచ్చిన, భార్యకిచ్చిన, పిల్లలకిచ్చిన, డబ్బుకిచ్చిన, ఉద్యోగానికి ఇచ్చిన, దేనికిచ్చిన ఊరుకోడండి. ఎందుకంటే ఆయన మహిమను ఆయన ఎవరితో షేర్, ఆయన రోషం కలిగిన దేవుని యొక్క కోపము, దేవుని యొక్క రోషము ఇశ్రాయేలు మీద రగిలినప్పుడు దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళందరినీ నేను నశింపజేస్తా, నీ ద్వారా మళ్ళీ నేను జనాంగాన్ని తీసుకొని వచ్చి బ్లెస్ చేస్తాను మోషే. ఇంకొకళ్ళు మోసే స్థానంలో ఉంటే, వావ్, గాడ్ సౌండ్స్ లైక్ అ ప్లాన్, ఎంత మంచి ప్లాన్ అయ్యా, ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ నా తరమేనా ఉండేది, వీళ్ళందరూ అవిధేయులే, నువ్వు ఎంత అప్సెట్గా ఉన్నావో దేవా, నేను కూడా అంతే అప్సెట్గా ఉన్నానని ఇంకొకరైతే అని ఉండేవారేమో. కానీ భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు, నమ్మకస్తుడని పిలువబడ్డాడు. నా మోషే నా ఇల్లంతటిలో ఎంత నమ్మకస్తుడంటే, నువ్వు నాకు వీళ్ళందరిని అప్పగించావయ్యా, వీళ్ళ మీద ఏ కోపం నువ్వు రానివ్వకు. మోషే దేవుని సన్నిధిలో బ్రతిమాలుతున్నాడండి. చూడండి 32వ అధ్యాయం 11-12 వచనాలు. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి. 11వ వచనము, బ్రతిమాలుకోవాలంటే చాలా తగ్గింపు ఉండాలండి. ఆరోగెంట్ పీపుల్ చూడండి, వాళ్ళు కమాండే ఇస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు బ్రతిమాలుకోరు. ప్లీజ్ అండి చేయండి అని ఎవరు అడగలరండి. వాళ్ళలో తగ్గించుకునే హృదయం ఉంటేనే తగ్గించుకునే హృదయం లేదు, రాకపోతే రాకపోని, నేనెందుకు బ్రతిమాలాలి, నేనెందుకు అడగాలి అని విడిచిపెడతాం. మోషే తాను చేయని పాపానికి తానే బాధ్యత తీసుకొని ఇశ్రాయేలీల యొక్క పాపము
కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ బ్రతిమాలుతున్నట్లుగా మనకి కనబడతా ఉంది. మోసెస్ వాజ్ అ హంబుల్ మ్యాన్. మోషే సాత్వికుడే కాదు, మోషే నమ్మకస్తుడే కాదు, మోషే మంచి లీడరే కాదు, నాయకుడే కాదు, మోషే ఎంతో తగ్గింపు కలిగిన దైవజనుడు. మోషే ఇశ్రాయేల్ కొరకు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన, హీ ప్లీడెడ్ ఫర్ గాడ్స్ పీపుల్. నీవు నేను కూడా తగ్గింపుతో మొరపెడితే మన ప్రార్థన ఖచ్చితంగా జవాబు వస్తుందండి. ఎందుకంటే మోషే ఇక్కడ దేవుని సన్నిధిలో ఎంతో తగ్గింపుతో బ్రతిమాలుకున్న సందర్భంలో దేవుడు మోషే యొక్క ప్రార్థన విని గాడ్ స్పేర్డ్ దెమ్. అక్కడ ఇశ్రాయేలీలను అందరినీ సంహరింపజేస్తాను అన్న దేవుని యొక్క ఆ మాట ఆయన వెనక్కి తీసుకున్నట్లుగా చూస్తున్నాం. మోషే యొక్క ప్రార్థన దేవుని కదిలించింది. ఈరోజు నీవు నేను కూడా దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థనలు, దేవుని కదిలించే ప్రార్థన మనం చేయాలంటే తగ్గింపుతో మనం ప్రార్థన చేయాలి.